సామాజిక తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన కవిత. బీఆర్ఎస్ కు క్రమంగా దూరం జరుగుతున్న కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలు, ఇంటి వద్దే సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత. కేసీఆర్, కేటీఆర్ కు పార్టీకి దూరంగా జరిగిన కవిత. భూములున్న వాళ్లకే తప్ప లేని వాళ్లకు 10 ఏళ్లలో ఎలాంటి ప్రయోజనం కలగలేదన్న కవిత. మేడే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత జాగృతి పేరుతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ కు దూరంగా జరుగుతున్నారన్న వార్తల మధ్య ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఆమె పార్టీకి కట్టుబడి ఉన్నారన్న లేదా సొంత ఎజెండాతో వెళ్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. సామాజిక తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామే తప్ప సామాజిక తెలంగాణగా మార్చుకోలేకపోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె తెలంగాణలో ఆర్థిక అసమానతలున్నాయన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీనే పాలించినప్పటికీ ఆర్థిక అసమానతల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలుంటే వికారాబాద్ లో 1.5 లక్షలు మాత్రమే ఉండటం తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ ను తప్ప గ్రామీణ తెలంగాణను పట్టించుకోలేదన్న సంకేతాల్ని ఆమె చెప్పకనే చెప్పారు. మరోవైపు రైతు బంధు పేరుతో రైతులకు న్యాయం చేసినప్పటికీ ఎలాంటి భూమి లేని వాళ్లకి ప్రయోజనాలు కల్పించలేకపోయారన్న ఆమె వ్యాఖ్యలు గత ప్రభుత్వ పాలనని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. సామాజిక తెలంగాణ సాధించి తీరుతామని స్పష్టం చేసిన ఆమె మార్పు ఖచ్చితంగా రావాలన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పైన మేధావులు, ప్రతిపక్షాలు చేసిన విమర్శల్నే కవిత పునరుద్ఘాటించినట్లుగా భావించవచ్చు. అన్ని వర్గాలు కలిసి సాధించుకున్న తెలంగాణలో కొద్ది మందికి మాత్రమే లబ్ధి జరిగిందని అప్పట్లో సామాజికవేత్తలు, మేధావులు విమర్శించేవాళ్లు. ఆ స్థాయిలోనే ప్రస్తుతం కవిత సైతం విమర్శలు చేయటం గమనార్హం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన కవిత ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అన్న వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఆ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరిగింది. జాగృతి కార్యకర్తలు సీఎం కవిత అంటూ నినాదాలు చేయటం ఆసక్తి రేపింది. జైలు నుంచి విడుదలైన తరువాత చాలా రోజులు ఇంటికే పరిమితమైన ఆమె గత కొన్ని నెలలుగా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఉద్యమ సమయంలో జాగృతి పేరిట అనేక కార్యక్రమాలు చేసిన ఆమె మళ్లీ జాగృతి కార్యక్రమాల్ని జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. జాగృతిలోని పాత నాయకుల్ని టచ్ లోకి తీసుకువచ్చి రాజకీయ ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జగిత్యాలలో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆమె వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే సామాజిక తెలంగాణ ఆర్థిక అసమానతల అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు అనిపిస్తోంది. ఇక కవిత మెల్లమెల్లగా బీఆర్ఎస్ నుంచి దూరంగా జరుగుతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. అప్పట్లో బీసీ కులగణనపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేస్తే కవిత ఒక్కరే చర్చకు హాజరవటం గమనార్హం. అలాగే కులగణన సర్వేకు కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ దూరంగా ఉంటే ఆ సర్వేలో వివరాలు ఇచ్చిన కవిత మాత్రం ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. అంతేకాకుండా పార్టీ ఆఫీస్ లో కాకుండా ఇంటి వద్దే బీసీ కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మేడే సందర్భంగా సైతం ఆమె నివాసంలోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించవచ్చు. ఈ సమావేశంపై పార్టీ వర్గాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి వద్దే నిర్వహించారని సమాచారం. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించటానికి కవిత ప్రయత్నిస్తున్నారని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ అజెండాను కేవలం బీఆర్ఎస్ మాత్రమే మోసిందని, ఇక నుంచి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా
మరో రాజకీయ నిర్మాణం జరిగే అవకాశమూ లేకపోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సమాన దూరంగా ఉంటూ బీజేపీ లాంటి మతతత్వ పార్టీలతో వెళ్లకుండా తెలంగాణ నూతన రాజకీయ సిద్ధాంతాలతో పార్టీని పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.